దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అంటారన్న విషయం తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు భాష తీయదనం మరింత పెరిగేలా, జీవోల విడుదలలో పారదర్శకత ఉండేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జారీ అయ్యే ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవో తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ చరిత్రలో తొలిసారిగా తెలుగు భాషలో మొట్టమొదటి జీవో విడుదలైంది. మొదటగా ఏపీ హోంశాఖ ఓ ఖైదీ పెరువులకు సంబంధించిన జీవోను తెలుగులో కూడా విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఏపీ ప్రభుత్వం విడుదల చేసే ప్రతి జీవో ముందుగా ఇంగ్లీష్ భాషలో విడుదల కానుంది. ఆ తర్వాత 2 రోజుల లోపు అదే జీవోను తెలుగు భాషలో కూడా విడుదల చేస్తారు. ప్రభుత్వ నిర్ణయాలు, ఉత్తర్వులు ప్రజలందరికీ సులభంగా అర్థం కావడంతో పాటు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉండనున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తాము కూడా జీవోలలో ఏముందో చదువుకునే వెసులుబాటు ఉంటుందని, తమకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వగైరాల వివరాలు సులభంగా అర్థం చేసుకునే వీలుంటుందని అంటున్నారు. ఇప్పటిదాకా ఇంగ్లీష్ లో ఉండే జీవో అంటే ఇంగ్లీష్ రాని వారికి ఓ బ్రహ్మ పదార్థంలా ఉండేది. కానీ ఇకపై తెలుగు వచ్చిన మెజార్టీ ఏపీ ప్రజలు జీవోలలో సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోగలరని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్న చంద్రబాబు అంచనాలకు మించి ఏపీని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్రం నుంచి ఏమాత్రం అవకాశం ఉన్నా ఏపీకి నిధులు రాబట్టేందుకు దూసుకెళ్తున్నారు. బాబు ఇదే స్పీడ్ కొనసాగిస్తే త్వరలోనే ఏపీ అభివృద్ధి పదంలో దూసుకెళ్లడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.